గుంజుతుంది చీమల కుప్పున్నట్టుంది ఇలా కొడతాను ఓ డబ్బా తిరుగుతుంది ఎక్కడ ఏమి ఇచ్చినాయి ఓ బాయ్ బాబాయ్ ఎవరు పట్టుకోవాలి నాది నేను పట్టుకున్నా అమ్మా విద్యానది పట్టుకున్నావు నువ్వు పట్టుకోవాలి గది గది పట్టుకోవాలి నాతో ఇప్పుడు స్మెల్ కొద్దిగా అందుకుంది చూడరు గాయస్ మాడిపోయినాయి నాకేసారు మంచి వాళ్ళు తింటారు నేను వేసి కొడుకుని అసంగా చెప్తా చూడుగా బయట తయారు చేస్తామన్నా పక్కన పొట్టు పొట్టు వేడి వేడిగా చేపలు చక్కగా చేపలు కూడా సరికాలం వేడిగా ఉండాలి అదేనా చేపలు పడతారు కానీ కడగారు మీరు మంచి మొబైలే తినం మళ్ళీ ఇక్కడ ఎందుకు అట్టయితే మటన్ తింటారా మటన్ ఖరాబ్ అయ్యేది తింటారు మటానికి మంచిది తినరు చేప ఎంత మంచిది అనుకో గుండెకు గుండె మంచిగా గుండెలు గుబిలు మన కాజాలు జల్లు ఉంటాయి అది తింటే ఓకేనా ఏది సింపాలే కట్ చేసుకోవాలి అందరాలనే కూకోవాలి కూర్చొని కలపాలి తడిది కూడా తీసుకో ఏమవుతుంది మొత్తం వేసేద్దాం తడిది ఏమవుతుంది కొంచెమే తగ్గింది 15 ఫీడర్స్ వేద్దాం అనుకుంటున్నాం కదా రేపు 15 ఫీడర్స్కి 4 సార్లు రావాలి అవును మరి 4 సార్లు రావాలంటే 4 కిలోలు కలపాలి ఇది ఎంత అనుకుంటున్నాం ఇప్పుడు 7 కిలోలు ఉంటుంది అంతేందుకు మరి 3-4 కిలోలు కలుపుతాం ముద్ద మనము ఇంత ముద్ద పెడతాం రాజా 4 కిలోలు సెట్ అవుతుంది అంత కలపకు అంత కలిపితే వేస్ట్ అవుతుంది సరే సరిపోదు ఏముంది ఇప్పుడు దీనికి ఏదున్నా నువ్వే 5 ఫీడర్లు ఇవి పడతాయి మీ దగ్గర నేను అది ఇప్పుడు ఉన్నాయి ఎన్ని కావాలని అన్ని ఉన్నాయి కానీ 15 వేద్దాం అన్ని కలిపి 15 వేస్తే ఒక ట్రిప్కి వెళ్ళిపోతాయి మరి కలుపు అదే నేను అంటున్నా 15 వేస్తే మనం పెట్టేది ఇంత పెడితే ముద్ద తిరుపతి కొండ అయింది ఆయన యాది రూట్ చేసాడు ఇక మన మిల్లు పిండి చెప్పిండే మనం ఏది ముట్టుకునేది లేదు ఏం మా ఉప్ప ఆశీర్వాదిస్తుంది ఆయన చల్లగా బతుకుని ఆయన నిమ్మనంగా బతుకని ఆశీర్వదిస్తుంది ఆశీర్వాదం 10 మందికి రొట్టెలు పెట్టచ్చు దీన్ని కిలో రోడ్డు మీద పెట్టుకున్న 1000 రూపాయలు వస్తాయంట చలో ఇక అయితే వేసేసుకున్నాక ఇక కలుపుకొని మొత్తం ముద్ద చేసుకున్నాక దీన్ని మోసపోతుంది నువ్వు ఆటో మాట్లాడుతున్నా మంచి ఐడియానే వచ్చింది అది కలిపినాక ఎంత అవుతుంది అనుకుంటున్నావు అది కలిపినాక ఎంత అవుతుంది ఏమైనా 10 కిలోలు అన్న ఇది 10 కిలోలా అవును అంత కలిపి ఇప్పుడు ఎన్ని కిలోలు కలిపినా చెప్పి ఇప్పుడు దరిద్రానికైనా తవడు వచ్చేసి ఒక 6-7 కిలోలు కలిపినాం లేదు 6 కిలోలు అనుకుంటుందన్నా 7 కిలోలు ఉంటుంది ఈజీగా 6-7 కిలోలు ఈజీగా ఉందన్న ఇది కేజీ బియ్యం పిండి కేజీ గోధుమ పిండి అంత కలిపి 7 కిలోలు అవుతుంది శాపం చూసి ఇప్పుడు దీన్ని తీసి దాని కాండ మీద ఎక్కి కనీసానికి 9 కిలోలు ఉండబోదని అన్నాడు 8 అయితే గ్యారెంటీ అన్న ఓ నాయనా శాపం చూసే జాతకం చెప్తాడు బాగా అంత పండిపోయాడు మక్కిండు అంత బాగా గిన్నెల చెంబులు వచ్చేసి ఎట్లున్నావు కదా అది ఇస్తేనే మంచిగున్నావు చూసుకో ఏ మామూలు తామే ఆయనకి గిన్నె అవసరం పోవాలంటే మా గాడి సపోజ్ ఐలాండ్లు ఉంటారు
దిగినడుచుకో అన్న చేసిన దేవుడా ఏ దేవుడు చెప్పిన బాధ నాయన సంక కోటి ఈపు కోటి చెడ్డ ఒకటి ఇండో ఒకటి అండ్లు ఒకటి ఖాళీ లేదు ఖాళీ లేదు ఏడా కాదు కాదు 2 కిలోమీటర్లు నడుచుకుంటే వీళ్ళు ఎట్లా వీడియోలు తీస్తురేమో కానీ నాయన చుక్కలు చూపిస్తుంది మాకు అలా చేసుకొని కూర్చోరు ఇలా అయితే ఎవరు లేరుగా ఎక్కువ అయ్యాలా అంటే చూడ ఏనా అయ్యి ఓ నాయన చీమల కుప్పు ఉన్నట్టుంది ఇలా పెద్ద సైజు ఉన్నాయండి అన్ని మెరగలే ఈ డబ్బా తిరిగింది ఏంది తిరిగిందా ఉందా అవో లేస్తుంది ఉంది ఉంది బలం లేనట్ట గుంజింది అది కలిపారు జరిగింది అమ్మకు ఓ నాయన ఏంది ఇది ఎన్ని కాలాలు ఉన్నాయి దానికి 2 గుచ్చుకున్నాయి ఏం చేపంటారు దీన్ని మెరిగే మెరిగే కానీ వీళ్ళు ఏమంటారు మెరిగే పులిసేదంటారు ఎన్ని కాలాలు బిచ్చేవరా ఫస్ట్ తినవద్దు చేప పడింది ఎందుకు అల్ల చేపలు ఇస్తావు ఏంది చూస్తా అడుగుతానే మిషన్ అంటే అవే మిషన్ ఎన్ని గంటలకు వస్తారా చాలు మనకు కూర వండుకుంటున్నాడే ఇంకా పోయిద్దామా లేకపోతే బయట ఎన్ని వెళ్తాం ఎలుకలు ఎలుక రాజు అన్నలు మా ఇంటికి రాజులు డేంజర్ మీరు కాలు చేతులు వంకరున్నాయా అవును అంతే ఇళ్ళకు పొద్దునట్టున్నంత స్పీడ్ పడతాయిరా మీరు ఉంటారుగా ఓకే ఏం చేస్తున్నావు మొత్తం చేసి ఖాళీ చేస్తున్నాం బస్ అమ్మ రాళ్ళేం జాగ్రత్త తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది అబ్బా కాలు సొర్ర అంటే చిన్న చిన్న ఓరి చెప్పులు మర్చిపోయి వచ్చినట్ట గాయస్ రైట్ నువ్వు నన్నది నేను నిన్ను తీస్తా అది చేపలన్నీ ఆడనే ఉన్నాయి రైట్ సౌండ్ మంచిగా వస్తాను నీకు హైలైట్ సంగతి తెలియదు ఇక మీరు అవి ఏముందుకే గుంజుతుంది చూడు ఇది ఏమున్నది పో ఇప్పుడు ఇది ఊరు అవతల పడాలి అప్పలు మొత్తం ఊళ్ళోనే ఉన్నాయి ఊరవుతారా ఏయ్ ఇద్దరు ఒకసారి ఏయ్ అమ్మ వచ్చా నువ్వు చూస్తుండు కాలి ఇలా గద్దరిల్లిపోవాలి బొచ్చా
ఇసుకాలకి 5 చేపలు తీసుకో. ఇప్పుడు తీసుకోరాదు. ఓ ఇప్పుడు తీసుకో. ఇప్పుడు ఎందుకు? అగో అగో అది నాదే. కొడతాను ఓ డబ్బా తిరుగుతుంది వేసు పోతూనే ఉన్నాయి. అంతే ఇక ఒక సైడ్ ఇవి పడుతున్నాయి, ఒక సైడ్ అవి పడుతున్నాయి. దానా అన్నా ఇలా పెట్టు. అమ్మ పెద్దదేనే పోవా ఇక అడ్డ గోలే గుంజుకొస్తుంది అది. ఓ 5 ఏడు కూర్చున్నాయి, ఏడా పడతానే కూర్చున్నాయి. ఇది గుంజుతూనే ఉంది అప్పుడే. వచ్చిందా పాంప్లెట్ అని చెప్పి గొర్ర గుంజుతాడు. ఓ పోతుంది ఓ పోతాం గుంజుతుంది. గుంజ టైట్ చేయి అది చూస్తారు బొచ్చే బామ్మ బయట గ్యాప్ లో మనోళ్ళు చేపలు చిన్న గుంజు అంతగానే ఉంటుంది. ఉందా పోయిందా ఏడిపోతుంది. గెలకిచ్చింది మరి పోయిందా గుంజుతా ఉంటుంది. కాపోయిందా పోయింది మమ్మల్ని అక్కడ వేయొద్దని చెప్పేసి మన కుల్ల మంచి మా ఊరికి అడిగినా దొడ్డి పోతే నీ ఎక్కడ ఏమి ఇచ్చినాయి. ఓ బాబా తీ చుట్టూ టైట్ చేయి మరి జాగ్రత్త. ఓహో దగ్గరికి వస్తున్నా పెద్దనానే ఏమో బర్ర గుంజుతుంది. బొచ్చపడాలి దేవుడా, బొచ్చపడాలి. ఏంది వస్తుందా అటే పోతుందా రావాలి. ఇంకో దానికి కలుపుతుంది ఏంది దాని తీయనా అటు బాగానే వచ్చింది. మంచిదే పడదే కానీ బ్రహ్మాండంగా దీనే దొరాడతాను ఏంది ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఏమైతే పైకి ఎక్కించులే ఒకటి ఉండేది ఇప్పుడు చేస్తుంది. అది దాన్ని ఒకటి తీయాల్తుంది. ఖరాబ్ అవుతుంది. దాని తీసినా ఏం కాదు. ఏంది పోదు వచ్చి వదిలిపెట్టు. ఇది రండి, ఇది పట్టుకో వచ్చేసింది. రెండింటిని కలిపింది అది. ఇక్కడ కలిసింది. రాను రావాలమ్మా. ఏంది మెరుగేనా? ఓ అమ్మ పెద్దదేనే, మంచిదే పడ్డది. 2 వా 4 గంటల నుంచి ఇదే పట్టుడు పొద్దు నుంచి మోత. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. కొట్టిండా చూసి సరిచింది కానీ మరి అది ఏంటిదో అది సప్పుడు లేదు. మెరిగేనా అమ్మా? ఓ దీనికి చుట్టుకుంది మరి ఏం కాదు. డోర్ అడిగేంత టైం నా దానికి కడుపు తరిగింది కదా, ముద్దు తగిలినట్టు ఏం కాదు కానీ ఏమో దారం వచ్చిందంటే
చిన్నది ఎవరు అలా పట్టుకోవాలి. నాది నేను పట్టుకున్నా. అమ్మా విద్యానది పట్టుకున్నావు. నువ్వు పట్టుకోవాలి, గది పట్టుకోవాలి. నాతో ఇప్పుడు తింటేందుకు అట్లా అంటున్నా మరి నీడకు పెట్టచ్చు మంచిగా. ఏంది ఇంకో సాఫ్ చేద్దాం. ఎట్టుండాలి చెప్తురారా బాబాయ్. కూర్చుందాం సపరేట్గా. ఆ ముద్దు లేపరా. నడుము మీద ఎత్తేసా. నాది ఏడిది కాపిస్కా దాన్ని ఏమంటారుగా. మీకన్నా తొందరగా ఇక్కడ అంటే మనిషివాడు గీకుతాను కానీ ఇంటికన్నా అయితే పంచాలు పెట్టుకుందాం. గీకు నువ్వు గీకమంటే నువ్వు గీకని గుందరా అదిరే ఏమన్నా ఒకటో రెండో. ఏం చేస్తారు రేపు? ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొట్ట కోసి వేగులు బయటికి తీసేద్దాం. జగ్గలు తీసేద్దాం. తీసేసి మంచి కాట్లు పెట్టి మసాలాలు పెట్టి నూనెలో వేసుకుందాం. నూనె పెళ్ళి కొంచెం చిన్నగా ఉంది, 2 ముక్కలు చేద్దాం. మరి 2 చేసుకోవచ్చు, ఏం కాదు. 2 చేసుకోవచ్చు. పెళ్ళి మీద పెంక అందుకో తలకాయ వద్దు బాయా. తలకాయ ఎందుకంటే ఇలాగ గుంజుతుంది. పోయిందానే పోయిందంటే చిన్నది చిన్నది మరి ఒకసారి మూతికెళ్ళి ఊయగాలి మరి. ఎటు అర్థం కావట్లేదు. రావాలమ్మా. ముక్కుడు రెడీగా ఉంది అన్నాడు. ముక్కుడు రెడీగా ఉంది. ఏది ముక్కుడు ఏడు చూపి. నాకు డౌటే. ఇద్దరు కలిసి గుంజారు. ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి స్లో వద్దులే. దెబ్బ కొంచెండి. దీని వాళ్ళని కొట్టిండు. వదిలిపెట్టి తాగుతుంటావా? బయటకు తీసిండు మెరిగే. గుంజుడు తరుతారు. అది గుంజుతుందా లేకపోతే ఇది గుంజుకొస్తాను పోతుందా అనేది పడదా దీనికి? ఇటు ఇటు గుంజుకోరా. ఇటు పయనించండి రాని. పయనించండి రా. కొత్తనే ఉంది అది. దీనికి కూడా పడ్డదా? ఊరుకు పెద్దది అది. పెద్దది బాయా. ఏ లేదు గది కాదు కానీ గిట్రా. నువ్వు దానికి వినించని బాగున్నాను. అది పెద్దదే. అది పెద్దదే. ఇప్పుడే పడ్డది అది నాకు తెలిసి. ఇప్పుడు కాదు, ఎప్పుడు పడ్డదో అక్కడ తీసుకుపోయింది. ఇప్పుడే వేసిండు అప్పుడే. నువ్వు బాగున్నాడు.
బొచ్చన అయింది నాకది అర్థం కావట్లేదు దమ్మ గుంజుకపోతుంది ఆయన ఆయన ఏందది బొచ్చనే ఉండాలి వాల్గా ఉండొచ్చు వాళ్ళగానే ఉండొచ్చు ఉంటే దీనికి పడుతుందా వాల్గా నాయన లేపు పైకి లేపు అట్లా వస్తుంది అత్త గట్టి గుంజకన్నా పోతుంది దానికి ముఖం చూపి ఫస్ట్ ఏదే కురుకురు ఒక అడుగు ముందు బొచ్చ బొచ్చ పోయా అమ్మ సింగం జరా భద్రం అమ్మ 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 నువ్వు మెల్లగో అమ్మ చిన్నది మెల్లది బామ్మ అది తిరగని కూడా తిరగలేదు ఇది అసలు దాని చూడు ఇక్కడ దవడ కూడా ఎట్లా పోయిందో ఇది మాత్రం క్రేజీ ఇప్పుడు ఇంతసేపు పడ్డది బురక పడ్డది బుర్కా దీనికి బుర్కదేనేది కాదా పంపే పెట్టే కానీ జస్ట్ ఇట్లా లేకపోతే నువ్వు విసిరేయంగా దాని మూతికి తగిలిందా కొంప తీసి అమ్మ ఏ పొట్టు కూర్చుకుంది వాళ్ళని అనుకున్నా నేను అప్పుడు చేస్తాను కథం సక్సెస్ అది తిరగ ముందుకే తెలుసా అది తిరగని కూడా తిరగలే ఉంది ఇక గుంజుకోపోతూనే ఉంది అది తిరిగేదే కానీ అప్పుడే తీసుకొని పోతుంది వా సూపర్ ఎక్సలెంట్ సెల్ మింగుతుంది అది చక్కగా అయిందా ఉక్కు ఏదన్నా దెబ్బకే చక్కగా అయింది 3 కిలోలు ఉంటుందా అరే జోకులం ఎంత ఉందో చూడు అరే గురక తీసాలి అయినా అసలు మంచి ఓ చిరు అనాలా ఇప్పుడు దీనికంటే డబ్బులు ఉందా ఇలా ఎట్లా పెడుతుంది దీన్ని అది లేదు ఏది ఫస్ట్ జీరా చూపించినావా అన్న చూపించాలి తర్వాత చూపిద్దాం 3 కిలోల 3 బావు 3 బావుంది బరాబర్ 3 చూస్తావా రెడ్ జీరో పెట్టు దానికి అది వస్తున్నా అది జుట్టు 3 కిలోలు 200 3 అంతే 3 కిలోలు 200 ఉంది గాయస్ బా చూడురి బా ఏది అది వదిలిపెడతావా పెట్టు వదిలిపెట్టానా దాన్ని వదిలిపెట్టు ఇగో రాదు నీళ్ళని గైజ్ అవుతాయి నిన్ను ఏం చేస్తా చూడండి ఇవ్వాలి ఈ గుంత తీసి నీళ్ళు తేట కాగానే గుంతలో పెడతా పట్టదుగా 2 అయితే 2 చేరి ఏం చేసుకున్నావు సగం అయితే చాలు కాదు బాబాయ్ సరిపోతాయి 2 సరిపోతాయి దిగినట్టుంది గట్టిగానే బురక కాదు అది నాకు తెలిసి మెరిగేనా మెరిసింది ఏంది మెరిసింది ముక్కుడు రెడీగా ఉంది విజ్జన చేప కూడా విజ్జన కొట్టుకుంది అంతేనా మాల్ మసాలాలు పెడతారు అవుతేనా మాల్ మసాలాలు అన్నా అన్న
చేప ఏడికి పోదు. సిద్ధంగా ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దాం? వీటిని తోకలు కట్ చేద్దామా? తోకలు కట్ చేయి, తోకలు కట్ చేయి. కండపోతుంది ముక్క. తోకలు అన్నకు ఒక ముక్క తక్కువ వేయాలి, ఇంత కండ తీస్తాను కాబట్టి. ఇది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది ఇది. ఇది కొట్టుకొచ్చేది ఇప్పుడు. ఇప్పుడు విజన్న తలకాయ తీసేస్తాను. ఈ తలకాయ అవతల పడేద్దాం. అవతల లాస్ట్. ఎందుకు గలీజ ఇంకా కడుపు ఖాళీ. కడుపు కాలి బస్ చూసుకో. పడదా? ఎగిరింది ఏంది? ఓరిగా అన్న అట్ట గుంజకు. అట్ట కొంత కాదు ఇదే. గుంజని లేవు తేని చిన్న గుంజు. జంగన ఎగిరింది బిడ్డ. నాకు అందుకని సౌండ్ వచ్చింది ఆడికి. ఎప్పుడో చూస్తే దునపోతే దునవు మా అమ్మ మెరుగు అనుకుంటానే. ఏదో అంత అంత ఎగిరి దుంకింది. తోక కొత్త పక్క తలిగింది, అది తోక తలిగింది, అందుకే అట్లా వస్తుంది అది. చిన్న గుంజు మరి. అమ్మ కష్టమే ఇట్లా. అది తోక తగలదు. ఏంటది? మెరుగనే ఉండదు కదా తోక. మెరుగే మెరుగే. 2 గాలం దిగిన రెండా? ఓ ఉయ్యాల చంపాలి అది అవునరా. అది ఎక్కినట్టు అయింది దానికి. చల్ 2 గుచ్చుకున్నాయి అందుకని పోలేదు. కూర్చుని తీ చికెన్ అది ఈడ దిగింది. చిన్న కూర్చుకుంటుంది. ఇంకోటి కిందికి దిగింది. అంతేనా? మళ్ళా బొచ్చా అనుకున్నా నేను. వాళ్ళు కడిగిరా మొత్తం ఇట్లా ఉండదు. ఎండ కొత్తగా మంచిగా చాలా ఉంది. డబ్బాలు ఉన్నాయి. ఆయిల్ మసాలా పొడి మొత్తం కొట్టిండా? చిన్నది అనుకుంటా. చిన్నది పెద్దదా కానీ కొట్టిండు. పోయిందట. కమ్మడి వాసన వస్తుంది అప్పుడే. అప్పుడే తల్లి జానిబాయి ఏదో ఉంది యాక్టివ్. కమ్మడి వాసన వస్తా. నూనె పోద్దాం, ఆయిల్ పోద్దాం, నీళ్ళు పోద్దాం. నూనె పోయి కొంచెం నీళ్ళు కలిపితేనే జొరక అవుతుందామని పోయి. నాకు తెలియదు నూనె నీళ్ళు మనకేమరక. ముక్క పట్టుకుంటాం. నూనె పోస్తే బిల్కుల్ లూజరా. జర ఒక 5 నిమిషాలు నువ్వు కూడా ఏడుంటే అడబడి ఉంటుందిగా. అడ్డగాడి చాలదా అయ్యే ముత్యం. రాజా 2 చుక్కలు అంతే. చాలు తింటానికేనా? ఇంత చిక్కగా అయింది అనుకో. నువ్వు ఇంకా నీళ్ళు పోసిన ఇంకా చిక్కగా అవుతుంది. అల్లం పేస్ట్ ఉందన్న. ఈలోపు ఇట్లా
కత్తి మీద పెట్టి ఇట్లా మెత్తగానే కారుతుంది ఇంట్లో పెట్టా కొయ్యి ఇంకా కొయ్యి అది సుక్కలు పడుతుంది. ఇట్లా పడాలి. వద్దా పిసుకాలి కాలు కష్టం దిగింది ఒకటి. నిమ్మకాయ కూర్చుకోండి. బా మండుతూనే ఉంది. తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? నీకు చేప ఎంత ఇది ఉంటుంది తెలుసా? మంచిగా గడిగినవా లేదా? ఇందాక చెప్పు. నేను పోయి అది ఏంటిది తీసుకురా. వచ్చేసిండు. మీసాలు తిప్పాలి ఫస్ట్. తోడా రోల్ కొట్టాలి. రోల్ పచ్చిగా ఉన్నాయి కొట్ట. అదే హైలైట్ తెలుసా? అన్నదాన్ని ఉరికిండి. లేకపోతే సాలికి కొనికి చేస్తాం. అంతే అంటవా? గదే అనుకుంటున్నా మరి కడగరా అటాక్ అడుగుతుంది తర్వాత. ఆ సెక్షన్ ఇదే. ఇప్పుడు దీన్ని పొక్కలు పెట్ట ఇట్లా కరెక్ట్ సమానంగా సగం చేయాలి. కొలిచి మళ్ళీ స్కేల్ పెట్టి కొలిచినట్టు టేప్ పెట్టు. ఇట్లా అట్లా టేప్ పెట్టి కొలిచినట్టే. టేప్ పెట్టినా మళ్ళీ లెక్క తేడా రావద్దు. ఎక్కడ గొడవ జరగపోయినా ముక్కల కాడ గొడవ జరుగుతాయి. అంతే అంటవా? తోకకు ముందు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాదు. మా అమ్మ ఇంత తేజుగా ఉంది కత్తి. కడుగు పరాస్ ఇప్పుడు చిన్న ముక్క చేయి. డేంజర్. ఇది ఇంకో చేప ఉంటుందా? ఒకదానికి వస్తుందా రెండింటికి వస్తుందా చెప్పు? పడతా. ఇంకో దానికి వస్తుంది. ఒకదాని అయితే ఇప్పుడు పోయి పట్టుకొద్దాం. ఫస్ట్ పని చేద్దాం. అంతే తీసి దీని మీద కొంచెం ఆరుతాయి. పోయి ఇంకో దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత చేతిలో మంచి డెటాల్ పెట్టి కడుక్కొని చేస్తున్నాం. మీరు పిచ్చి పిచ్చి అనదు. ఇక్కడ చూడరు గాయ్స్. గాయ్స్ హలో గాయ్స్, చేపలు తీసి మంటలు వేస్తున్నాం గాయ్స్. బస్సు మంటుంది గాయ్స్. అంటే చాలా కష్టమవుతుంది. ఆగో ఆగో చరచర అంటాను. సరే అంటుంది, సురసుర అంటుంది. ఈ నీ చేతిలో అది పెట్టుకొని కరెక్ట్ బుద్ధం ఇట్లాను తిప్పు తిప్పాలా? ఆ. ఊగమ్మా 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 అని మీ అమ్మ చెర్లకు పోయిందమ్మా. నేనే పోతాను. పోతాను తిప్పుతలేనా? జో కొడుతున్నా. జో చెంచా తెచ్చినావా? చెంచాలో అదే చెంచా. అట్లా కాదు, కారం మరి మసాలా మళ్ళా తీసి ఇలా పోసుకునేది లేదు. ఇంకా మసాలా ఎక్కడ అంతా కలిపి పెట్టే ఏం ఇలా మాడిపోతుంది. దానికంతా పోయినాయి. పోతుంది కిందికి పోతుంది అంతా. ఏం కాదు. ఇంకో చేప అబ్బా మెల్ల చెట్టు అవో దాంట్లో చెట్టు గమ గమ ఆసన వస్తుంది గాయ్స్. అప్పుడు ఇంటికి గోదావరి నుంచి ఆంధ్రనే ఉందా? గోదావరి నుంచి తెప్పించినాం పులుసా విద్యాన్న కోసం. చొక్కా పులుసా గోదావరి నుంచి తెప్పించాడు. మేమేమో దుబాయ్ నుంచి వచ్చినాం గాయ్స్. మా దుబాయ్ విద్యాన్న హైదరాబాద్ నుంచి పంపించినాం. స్పెషల్గా ఈరోజు ఇవే వండి పెడతాం. స్పెషల్గా వండి పెడతారు. హైదరాబాద్లో మాకు దొరకాయి ఈ చేపలు. 2 రోజులే అన్నం పెట్టక ఇక్కడ వచ్చి కాదు. అప్పుడు ఎట్లా వస్తుంది? జజ్జనక జాంపండు లెక్క వస్తుంది. చెప్పు పాటవాడు రాజా. నాగులమ్మో కాలు మీద పడ్డది. జజ్జనక జాంపండు అవుతుంది. సరే ఇప్పుడు ఎట్లా తీసి ఎడబెట్టాలా? కొట్టిండా ఏంటిదానా? బుర్కా ఈ బుర్కా పాస్ అంతే. బుర్కా తీస్తా బండ కొట్టు తీసేద్దామా? ఇటు నుంచి పట్టుకుని అటు తిప్పి చేసావు మరి.
మరి అది కాలుతుందా? ఓకేనా? ఇప్పుడు స్మెల్ కొద్దిగా అందుకుంది. నువ్వు గట్ల పోతే ఇట్లా రవ్వ ఉంది చూడండి ఒకటి. ఇది 2.5 ఉంటుంది. ఓ చాటు కూడా ఇస్తుందా అన్న నువ్వు రానా? నేను కూడా ఉన్నానా? మన ఏరియాకి వచ్చి తీసేద్దామా? వీళ్ళు అనకంగార పెడతారు. మాడగొచ్చిండే పిల్లగాడు అది ఎన్ని కిలోలు వస్తుంది అన్న? అది కాండా తీసుకురా. రెండు కిలోలు దూక్కుంటారు. 2 ఇది ఇండి కాదు అమ్మ, నీకు అంత కాకుండా 2 కిలోలు. తినరా మీరు? ఒక్కటన్నా తినిపోరు అయితే. ఓకేమో చిన్నగా ముక్కలకు పోతాను. క్లోజ్ ఉల్టేసుకున్నాం తాగింటే. ఇప్పుడు అదే నీది మొత్తం నడులు పోయినాయి కదా అని ఏది ముసలి మా బరువు బాగుందయ్యా. నడులు అందుకోనా అమ్మా వద్దొద్దంటే చాలా బరువు పెట్టిరామా. పైన పెట్టుకున్నాం అంటే పైన లేదు, అటోలు ఇటోలు కూర్చుంటాం, పైన కూర్చుంటాం. ఏం చేసినా కింద పడే ఎగిరి ఆశలన్నీ దాని మీద ఉన్నాయి. ఏం చేస్తురా? ఏం చేస్తురా? మెల్లగా 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 మెల్లగా. అమ్మో అమ్మో మంచి ఆకలి మీద ఉన్నావు. చూసిరా, ఇవి చిన్న అనుకున్నారు. వీడియోలు తీసుకొని అర్థం చెప్తే ఆడపిల్లలు పడతారు పెళ్ళి అయినాక. ఏం చెప్తున్నా, మళ్ళా పుడతారు మళ్ళీ ఆడపిల్లలు పడతారు పెళ్ళి అయినాక. నీకు అవసరం లేదు, ఆల్రెడీ నీకు పిల్లలు కాబట్టి. గైస్ సంబంధాల కోసం చూస్తాను అన్నాడా వద్దొద్దు దానికి అలా పెట్టావు. సంబంధాలా? నిజం చెప్పు. నీకంటే నాకు కొడుకు నాకు బిడ్డ. నాయనా ఎమ్మడి కుక్కలు విక్కున్నాడే. పాలు పంచుకుందాం. మనిషికి 2 ముక్కలు ఉన్నాయి ఉన్నాయి బరాబర్ ఉన్నాయి. సరే 8 ఉన్నాయి కాబట్టి ఇగో ఏక్ మేరా కాల్చడానికి పాలు ఎక్కువేయరా? ఓ తీసినానికి మరి తీసినానికి పాలు ఎక్కువేరా? వీడియో తోకలు తోకలు తోకలే. ఇది విద్య నాకు కాల్చిన తోకలు. అమ్మ నాయన మంచిగా ఉంది నాయన. భలే పెద్దది పెట్టిన విద్య నాకు. నాకు 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 సింగాయిలందుకు ఇట్లా పెట్టాలి. ఓరి ఇక నాది పోయింది, తీసింది వీడియో తీసింది పోయింది. ఎందుకు సింగ ఆడినందుకు కాడ పెద్దదట. అట్లా ఎట్లా లెక్కుంటారా? అందరికి సమానంగా చేసారా? బరాబర్ మంచు. బస్తాను మంచిగా బస్తాను నిమ్మలంగా మంచాలి. మనలో కూడా చూపిద్దాం ఎట్లా పంచిరా అని. చూడు ఏ పాలు ఇవ్వాలి? ఏ పాలైనా ఏదైనా ఎవరైనా చూసుకోరు ఇక తర్వాత ఇబ్బంది లేకుండా చూసి. అమ్మా నా సైడ్ నాదే పెట్టిరు. దిశ తీద్దామని తీద్దాం కానీ ఎవరి దాంట్లోకి వెళ్ళి తీస్తావు? ఇప్పుడు నాకు మంచిరావు నాయన. మీ ఇష్టం వచ్చిన దాంట్లో తీద్దా. నా దాంట్లో ముట్టకూరి. నా 2 ముక్కలు నాకు నా దాంట్లో పాపం అయ్యా ఏమో పట్టు నా దగ్గర నుంచి తీస్తా పట్టు. తీసుకోవా? అదే అంటున్నా మళ్ళీ నా దాంట్లో జొలికి రాకు. నా జొలికి కొంచెం సరే ఏం కాదు, నీ ముక్కలు ఎడిగి పోవు. ఇప్పుడు నీ ఒక్కదాన్ని తీసుకుంటావా? నీకు తీస్తావా? అందరికి తీస్తా పట్టు. ఇస్తా కాదు, ఒక మాట మాట్లాడాలి దిశ చేసేటప్పుడు. ఏమన్నా అందరు అన్ని దిశ కలగదు, ఇన్ని దిశ కలగదు. నువ్వు ఉత్తమైన అట్లా తీసేట పడేసేట్లా. అక్కడ అవో అమ్మా ఏంది ఆయన వరకు దిశ తీసి ఆయనే తింటుడు. ఆయన వరకు పాడేసిన సగం వల్ల సగం తీసి అటు పాడేసిన. ఇక చూసిరా ఇట్లా తిప్పిడు అనక సగం తీసి సగం. నీ ఇష్టం అయ్యా, మాదేం పోయేది. సగం అవతల వేసిండు. వేస్ట్ కదా ముక్క. చూడరు గాయస్, మాడిపోయినాయి నాకేసారు. మంచి వాళ్ళు తింటారు. నేను వేసి కొడుకుని
అసలు చెప్తా చూడు ఇదిగో. ఏముంది అలా మంచిగా ఉంటుంది అది. సూపరు. నిమ్మకాయ కావాలా నీకు? కొంచెం ఉన్నాయి అన్న, నాకు కూడా అన్న. వేసుకో. నిమ్మకాయ కావాలా నీకు? మంచిగా ఉంది సెట్ అయింది. కోడి గిత్త సూపర్ ఉంటుంది. కోడి ఎరిగిపోతాను చూడు గిత్త. అవు మరి అట్నే వేసిండు అలా. అంత అందుకో ఏం టేస్ట్ వచ్చింది. సూపర్ సూపర్. అంటే నువ్వు చేసినావా? తినక ముందుగా సూపర్ అంటాడు. ఈయన చూడు చాలా ఎక్కువ అంటే వాళ్ళకే నచ్చాలి, పక్క వాళ్ళకి నచ్చితే నచ్చకుంటే నేను తినే చెప్తున్నా. తిన్నాడు. నోరు ఉత్తగా దవడ ఆడుస్తుంది. మినిమం ఒకటి తినొచ్చు ఇవన్నీ. ఒకడు ఒకడు తిన్నాడన్నా ఏందన్నా అంట వా అన్న వా అన్నా ఛాలెంజ్ పెట్టు అంటే కూర్చొని తిన్నా నేను ఒకనే ఇవన్నీ మందున్నా ఉత్తగనా అందరూ కూర్చోనే తిన్నాక మళ్ళీ పట్టి తిన్నాను. వద్దులే. వా సూపర్ టేస్ట్ ఉంది. పడేస్తున్నాం. చెప్పు ఒక మాట, ఎట్లుంది? బాగుంది. 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 చేపలు బాగున్నాయి కానీ ముళ్ళు ఎక్కున్నాయి, అయినా తింటాం మేము కలుసు కొడుకున్నాం. ఏది ఉన్నా బీక్కొని తినడు. పీక్క తినడు లోపల తాగడం మా హాబీ.